హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఒక్క సెకండ్ ఊహించుకోండి. రేపు మార్నింగ్ న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ అమెరికా, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా ఇలా ఎక్కడ చూసినా ఇండియన్స్ అందరూ మాయమైపోయారు. అంటే సడన్ గా బ్యాగ్ సర్దేసుకొని ఇండియాకు రిటర్న్ ఫ్లైట్ ఎక్కేస్తే ఏం జరుగుతుంది? ఇది జస్ట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే చిన్న విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఒక గ్లోబల్ ఎకనామిక్ సునామీ. సిలికాన్ వ్యాలీ ఊడిపోతుందా? దుబాయ్ డిసెట్ లా మారిపోతుందా? అసలు ఇండియాకి $125 బిలియన్ లాస్ అనేది ఎందుకు వస్తుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 3.5 కోట్ల మంది ఇండియన్స్ ఇండియాకు వస్తే మనకు జాబ్ దొరుకుతుందా? లేకపోతే మనకున్న జాబ్ అనేది ఊడిపోతుందా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఫస్ట్ యూఎస్ఏకి వెళ్దాం. అక్కడ ఉన్న ఇండియన్స్ కౌంట్ అనేది దాదాపు 5.4 మిలియన్, అంటే 54 లక్షల మంది. మీరు అనుకోవచ్చు అమెరికా పాపులేషన్ 33 కోట్లు కదా, 50 లక్షల మంది వెళ్ళిపోతే ఏమవుతుంది అని. కానీ ఇక్కడ మ్యాటర్ అనేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఫ్యాక్ట్స్ ఏంటంటే యుఎస్ లో ఉన్న టెక్నాలజీ సెక్టార్ కి ఇండియన్స్ ఏ బ్యాక్ బోన్. 2024-2025 స్టాటిస్టిక్స్ ప్రకారం యుఎస్ఏ లో 70% H1B వీసాస్ ఇండియన్స్ కే వెళ్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎం వీటి సీఈఓస్ ఎవరు? ఇండియన్సే కదా. కానీ అది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. మిడిల్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సీనియర్ ఇంజనీర్స్ వీళ్ళలో నియర్లీ 20-25% ఇండియన్సే ఉన్నారు. సో సడన్ గా ఇండియన్స్ వెళ్ళిపోతే ఫస్ట్ ఏం జరుగుతుంది? కోడ్ ఫ్రీజ్. సిలికాన్ వ్యాలీలో ప్రాజెక్ట్స్ అన్ని స్టక్ అయిపోతాయి. ఫేస్బుక్ సర్వర్స్ అన్ని మెయింటైన్ చేయడానికి, గూగుల్ అల్గోరిథం అప్డేట్ చేయడానికి మ్యాన్ పవర్ అనేది అసలు ఉండదు. రెండోది స్టాక్ మార్కెట్ క్రాష్. ఎన్ఏఎస్ డిఏక్యూ క్రాష్ అయిపోతుంది. యాపిల్, మైక్రోసాఫ్ట్ షేర్స్ అన్ని పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ క్రిటికల్ వర్క్ ఫోర్స్ అనేది మాయమైపోయింది కాబట్టి. ఇంకా మూడోది రియల్ ఎస్టేట్. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి ఏరియాస్ లో లగ్జరీ హౌసెస్ అన్ని ఖాళీ అయిపోతాయి. రెంటల్ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం యూకేకి వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా హారబుల్ గా ఉంటుంది. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ ఎన్హెచ్ఎస్ యూకే స్టాటిస్టిక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. యూకేలో 30-36% డాక్టర్స్ అందరూ నాన్ బ్రిటిష్ వాళ్ళే. అండ్ అందులో మేజర్ షేర్ అనేది ఇండియన్స్ దే. నియర్లీ ప్రతి 5గురిలో ఒక పర్సన్ వచ్చేసి ఇండియన్ వాడే ఉంటాడు అక్కడ. సో ఇండియన్స్ ఇండియాకు వచ్చేస్తే యూకేలో హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ అనేవి ఆగిపోతాయి. పేషెంట్లను చూసుకోవడానికి డాక్టర్లు ఉండరు, నర్సులు కూడా ఉండరు. యూకే పిఎం ఆఫీస్ లో కూడా క్రైసిస్ వస్తుంది. బేసికల్లీ యూకే హెల్త్ సిస్టమ్ కి ఐసీయూ లాంటిది మన ఇండియా. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్దాం. దుబాయ్, సౌదీ, ఖతార్. ఇక్కడ దాదాపు 35% మంది జనాభా మొత్తం ఇండియన్సే ఉన్నారు. సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. కన్స్ట్రక్షన్ నుండి ఆయిల్ రిగ్స్ వరకు, ఏసీ రిపేర్ నుండి సాఫ్ట్వేర్ వరకు గల్ఫ్ నడిపించేది మన ఇండియన్సే. ఇండియన్స్ వెళ్ళిపోతే దుబాయ్ లో స్కై స్క్రాపర్స్ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతుంది. స్కూల్స్ మూసుకుంటాయి, సూపర్ మార్కెట్స్ ఖాళీ అయిపోతాయి. గల్ఫ్ కంట్రీస్ ఎకనామిక్స్ అనేవి ఓవర్ నైట్స్ లో గోస్ట్ టౌన్స్ లో మారిపోతాయి. సరే, వరల్డ్ ఎకనామీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండియా సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. టోటల్ గా 3.5 కోట్ల మంది, అంటే 35 మిలియన్ మంది ఇండియన్స్ రిటర్న్ వచ్చేస్తారు. ఇది ఎంత పెద్ద నెంబరో తెలుసా? ఆస్ట్రేలియా మొత్తం పాపులేషన్ కన్నా కూడా ఎక్కువ. శ్రీలంక పాపులేషన్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఇమాజిన్ చేసుకోండి, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్ట్స్ లో ఫ్లైట్స్ ల్యాండింగ్ కి ప్లేస్ అనేది ఉండదు. డైలీ థౌసండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అనేది ల్యాండ్ అవ్వాలి. ఎయిర్ ట్రాఫిక్ అనేది కంట్రోల్ తప్పిపోతుంది. ఇండియా బార్డర్ రోడ్స్ అన్ని జామ్ అయిపోతాయి. ఈ 3.5 కోట్ల మంది ఇండియాకు వచ్చేస్తే వీళ్ళని హ్యాండిల్ చేయడానికి ఇండియన్ ఆర్మీని దింపాల్సి వస్తుంది. స్కూల్స్, స్టేడియంస్, ఫంక్షన్ హాల్స్ అన్ని టెంపరరీ షెల్టర్స్ గా మార్చేస్తారు. ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ఇన్ ద హిస్టరీ. కోవిడ్ టైంలో వందే భారత్ మిషన్ గుర్తుందా మీకు? అది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది వందే భారత్ ప్రో మ్యాక్స్ అల్ట్రా లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎకనామిక్ గురించి మాట్లాడదాం. ఇక్కడే అసలు సినిమా మొదలు. ఇండియాకి బిగ్గెస్ట్ లాస్ ఏంటో తెలుసా? రెమిటాన్సెస్. అంటే ఫారెన్ లో ఉన్న ఇండియన్స్ ఇండియాకు పంపించే మనీలో 2024 లో వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ఇండియా రిసీవ్డ్ థరోలీ $125-129 బిలియన్. ఇది మన ఇండియా జీడిపిలో హ్యూజ్ పార్ట్. ఈ మనీ వల్లే మన ఫారెన్ కరెన్సీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ $129 బిలియన్ అనేది ఆగిపోతే మొదటిగా జరిగేది ఏంటంటే డాలర్ రేట్ ఎక్స్ప్లోజన్. ఇండియాకి డాలర్ రావడం ఆగిపోతుంది. అప్పుడు రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. అప్పుడు మేబీ $1 వచ్చేసి $200 కూడా అవ్వచ్చు. రెండవది ఇన్ఫ్లేషన్, అంటే ధరలు. పెట్రోల్, డీజిల్ వీటి రేట్స్ అన్ని డబుల్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఆయిల్ ని డాలర్స్ లోనే కొంటున్నాం కాబట్టి. ఇంకా మూడవది రియల్ ఎస్టేట్ క్యావోస్. హైదరాబాద్, అమరావతి, బెంగళూరులో రియల్ ఎస్టేట్ బూమ్ కి మెయిన్ రీజన్ అనేది ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు రిటర్న్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. కానీ వాళ్ళకి ఉండడానికి ఇల్లు కావాలి. సో రెంట్లు అనేది 10% పెరిగిపోతాయి. కానీ ల్యాండ్ రేట్స్ అనేవి పడిపోవచ్చు. ఇంకా మనం కేరళ జోలికి వస్తే కేరళ ఎకనామీ అయితే డైరెక్ట్ గా కొలాప్స్ అయిపోతుంది. కేరళ జీడిపిలో రెమిటెన్సెస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. గల్ఫ్ నుండి మనీ ఆగిపోతే కేరళ విల్ ఫేస్ ఏ మ్యాసివ్ రిసెషన్ ఇమీడియట్లీ. ఓకే, ఇప్పటి వరకు బ్యాడ్ న్యూస్ చూసాం. ఇప్పుడు గుడ్ న్యూస్ కూడా చూద్దాం. దీన్నే రివర్స్ బ్రెయిన్ డ్రైన్ అంటారు. ఇమాజిన్ చేయండి, నాసాలో పనిచేసే టాప్ సైంటిస్టులు ఇస్రోలో జాయిన్ అయితే, గూగుల్, మైక్రోసాఫ్ట్ లో పనిచేసే టాప్ కోడర్స్ హైదరాబాద్ లో కొత్త స్టార్ట్అప్స్ పెడితే, యుఎస్ ఫైనాన్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ముంబై దలాల్ స్ట్రీట్ కి వస్తే అప్పుడు ఏమవుతుంది? మొదటిగా వచ్చేసి టెక్ సూపర్ పవర్. ఇండియా ఓవర్ నైట్ లో ప్రపంచంలోనే టెక్ క్యాపిటల్ అయిపోతుంది. మనకు ఇంకా యుఎస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మన ఓన్ ఏఐ మోడల్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. రెండవది మెడికల్ రివల్యూషన్. యుఎస్ యూకే నుంచి వచ్చిన టాప్
టాప్ డాక్టర్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సర్వీస్ చేస్తే ఇండియా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రపంచంలోనే టాప్ క్లాస్ అయిపోతుంది. ఇంకా మూడవది డిఫెన్స్ బూమ్. యుఎస్ డిఫెన్సెస్ కంపెనీస్ లో పనిచేసే ఇండియన్ ఇంజనీర్స్ అనే వాళ్ళు మన డిఆర్డిఓ లో జాయిన్ అయితే మన మిలిటరీ టెక్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ సాలరీస్ ఎవరిస్తారు? గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చే సాలరీ వచ్చేసి సంవత్సరానికి 100 కోట్లలో ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ అంత పే చేయగలవా? సో ఫస్ట్ 5 సంవత్సరాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది ఓవర్ క్వాలిఫైడ్ గా మిగిలిపోతారు. ఇప్పుడు మనం సొసైటీలో చేంజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. రిటర్న్ వచ్చిన ఎన్ఆర్ఐస్ కి మన ఇండియన్ ట్రాఫిక్ పొల్యూషన్ అనేది అస్సలు అలవాటు ఉండదు. వాళ్ళ సిస్టమ్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీని వల్ల గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగి రోడ్స్ బాగుపడవచ్చు, పొల్యూషన్ కంట్రోల్ రావచ్చు. దే విల్ డిమాండ్ ద బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్. ఇది యూత్ కి బిగ్గెస్ట్ వార్నింగ్. ఇప్పుడు జస్ట్ బీటెక్ పాస్ అయితే జాబ్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మీ పక్కన ఇంటర్వ్యూలో కూర్చునేవాడు అమెరికాలో ఎంఎస్ చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు అయి ఉండొచ్చు. సో లోకల్ స్టూడెంట్స్ కి కాంపిటీషన్ అనేది పీక్స్ లో ఉంటుంది. సాలరీస్ తగ్గిపోవచ్చు కూడా. మన కల్చర్ కూడా మారిపోతుంది. మన సిటీస్ లో కాస్మోపాలిటన్ కల్చర్ పెరుగుతుంది. పిజ్జా హట్స్, బర్గర్స్, ఇంగ్లీష్ కాఫీస్ ఎక్కువైపోతాయి. ట్రెడిషనల్ వాల్యూస్ వర్సెస్ వెస్టర్న్ మైండ్ సెట్ మధ్య క్లాష్ అనేది పెరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సడన్ గా అందరూ వచ్చేస్తే షార్ట్ టర్మ్ లో కొంచెం నరకంగా ఉంటుంది. ఎకనామీ అనేది క్రాష్ అయిపోతుంది. జాబ్ క్రైసిస్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ట్రాఫిక్ జామ్స్ ఎక్కువైపోతాయి. ఇండియా అనేది స్ట్రగుల్ అవుతుంది. కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే మనం సూపర్ పవర్ గా మారుతాం. ప్రపంచంలోనే బెస్ట్ టాలెంట్ అనేది మన దగ్గర ఉంది. మనమే ఇన్నోవేషన్స్ చేస్తాం. ప్రపంచ ఎకనామీ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఇది జరిగితే ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో మనం ఒకరి మీద ఒకరం డిపెండ్ అయి ఉన్నాం. ఇండియన్స్ అబ్రాడ్ లో ఉండడం వల్ల ఇండియాకి సాఫ్ట్ పవర్ ఉంది, మనీ వస్తుంది. వాళ్ళు అక్కడే ఉండి గెలవాలి, మనం ఇక్కడే ఉండి గెలవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఫారెన్ లో ఉన్నారా లేక ఇండియాలో జాబ్ సర్చ్ చేస్తున్నారు? ఒకవేళ రేపు మార్నింగ్ అందరూ ఇండియాకి వచ్చేస్తే మీ లైఫ్ ఎలా మారుతుంది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.